ఇది విశాఖ సింహాచలం దేవస్థానంలో జరిగిన సంఘటన అనేది 7 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా కేజీహెచ్ హాస్పిటల్లో ఇంకో వ్యక్తి ఉన్నారు. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే ఒక దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరం. అది ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే ప్రభుత్వం సరిగ్గా మానిటరేషన్ చేయకపోవడం వల్ల జరిగింది అనేది పక్కన పెడితే ఇలాంటి సంఘటనలు అనేవి చాలా బాధాకరమైన అంశం. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ ఎంక్వైరీ ఆల్రెడీ కండక్ట్ చేసింది. హోంమంత్రి గారు కూడా దాని మీద సమీక్షిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకూడదు. అదేవిధంగా విశాఖ సింహాచలం దేవస్థానం ఎక్స్పెషల్లీ ఏంటంటే ఈ దేవస్థానం అధికారులు, అదేవిధంగా అక్కడ కిందన వ్యాపారాలను చేసుకునే వ్యాపారస్తులు ఇద్దరు కూడా సిండికేట్గా ఉండి ఈ యొక్క భక్తుల యొక్క వాళ్ళ సేఫ్టీ కావచ్చు, లేకపోతే వాళ్ళ మనోభావాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు వ్యవహరించే విధానం కావచ్చు, వీటిలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అన్న ఇది ఓకే కానీ సరే జరిగిందని మనం ఎటు తీసుకురావాలని అది గవర్నమెంట్ చూసుకుంటుంది. బట్ కొంతమంది సోషల్ మీడియాలో ఉన్న యువకులు ఏంటంటే ఇది ప్రమాదంలో అదేదో జన సైనికులు ఉంటే బాగుండేది అనే విధంగా కొంతమంది కోరుకుంటూ, సో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు అట్లా కోరుకోవడం కరెక్టే అంటారా? తప్పది. ఎందుకంటే ఎవరైనా ప్రాణమే. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. పార్టీలు ఉండే వాళ్ళు మనుషులే. ఒక గుడిలో అనేది ఒక భక్తులు అనేది చనిపోవడం అనేది చాలా బాధాకరం. అది మీరా మేమా లేకపోతే ఇంకెవరైనా అది చాలా తప్పది. అలా అనకూడదు. అలా అన్నవన్నీ కూడా చాలా తప్పే. ఎందుకంటే రేపు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా మన వాళ్ళే, మన హిందూ వాళ్ళే, అదేవిధంగా ఎవరైతే టెంపుల్స్కి వెళ్ళారో వాళ్ళందరూ భక్తులే. కాబట్టి అలా ఎప్పుడు ఆలోచించకూడదు. అది ఎందుకు జరిగింది, లోపం ఉంటే అధికారులు లోపం ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత అధికారులను ఖచ్చితంగా సస్పెండ్ చేయండి. అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోండి. అదేవిధంగా ప్రభుత్వం యొక్క లోపం ఉందనుకో పాయింట్ వైజ్గా ప్రశ్నించండి. మీరు ఏదైతే దేవస్థానం సంబంధించిన చందనోత్సవ కార్యక్రమంలో మీరు తీసుకున్నది ఏంటి, అక్కడ జరిగిన అంశం ఏంటి, ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంటే నిర్లక్ష్యం ఉందని చెప్పండి. అంతేగాని ఆ పార్టీ వాళ్ళు ఉంటే బాగుంటుంది, ఈ పార్టీ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది కరెక్ట్ కాదు. దేవాదాయ శాఖ నుండి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో మనందరికీ తెలుసు. అంటే చూసుకోవడానికి చాలామంది ఉంటారు. ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందంటారు? అంటే అధికారులు నిర్లక్ష్యం నేను అంటాను. ఎందుకంటే విశాఖ సింహాచలం దేవస్థానంలో అధికారులు వ్యవహారాలు సరిగ్గా ఉండదు. అదేవిధంగా కిందనున్న భక్తులు, కిందనున్న వ్యాపారవేత్తలు, అదేవిధంగా ఏవైతే కొండ మీద ఉన్న అధికారులు ఇద్దరు కూడా సిండికేట్గా ఉంటారు. ఈ భక్తుల యొక్క ఆ యొక్క దర్శనం వెళ్ళేంత వరకు కూడా వీళ్ళు సేఫ్టీ మనం తీసుకోవాలి అన్న ఆలోచన విధానం అనేది అక్కడ తక్కువ ఉంటుంది. ఎందుకంటే కొండ మీదకి వెళ్ళిన తర్వాత కూడా రూమ్స్ కూడా సరిగ్గా దొరకవు. ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు నెల రోజులు 2 నెలలు ఉండిపోతారు. కానీ అక్కడ స్థానికంగా ఉండి వచ్చిన వాళ్ళకి ఏమి రూమ్స్ కానీ అలాంటి స్పెషాలిటీ సరిగ్గా ఇవ్వరు. కాబట్టి ప్రభుత్వం యొక్క ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్కి ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కానీ ఎవరైతే ఈ రకంగా నిర్లక్ష్యం, ఎందుకంటే గోడ కూలిపోయిందంటే వర్షం పడిపోయిందని చెప్తున్నారు. ఎంక్వైరీ రిపోర్ట్స్ వస్తాయి. ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అది వర్షం వల్ల తడిచిపోయిందా, లేకపోతే ఎవరైనా మనకి కాంటాక్ట్ చేసే వాళ్ళ కాంటాక్ట్ నిర్లక్ష్యం వల్ల పడిపోయింది అనేది తేలే అవకాశం ఉంటుంది. అదే అన్న, ఇప్పుడు భక్తులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇంకా ముందు వెళ్ళబోయే వాళ్ళు భక్తులు జాగ్రత్తలు తీసుకోవడం కాదు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం ఒక గైడెన్స్ ఇస్తుంది. ఆ గైడెన్స్ ప్రకారం అధికారులు పనిచేయాలి. నేను ఏమంటా అంటే అన్న, సంఘటన జరిగింది 2:30 అర్ధరాత్రిలో ఆ క్యూలో నుంచోవడం కానీ, అంటే ఏదైనా డే టైం అయి ఉంటే ఇంకొంచెం ముందు తెలిసే వాళ్ళేమో అని. అందుకే నేను అంటున్నాను, విశాఖపట్నం సింహాచలం చందనోత్సవం అంటే దానికి ప్రిపరేషనే 1 మంత్ బ్యాక్ ఉంటుంది. 1 మంత్ నుంచి రివ్యూ మీటింగ్ జరుగుతాయి ఈఓ తోటి, అదేవిధంగా అధికారులు కావచ్చు, వీళ్ళందరితో కావచ్చు 1 మంత్ నుంచి ప్రిపరేషన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా భక్తులు కూడా నైట్లో క్యూలోనే ఉన్నప్పుడు అధికారులు కూడా ఉండాలి కదా. దాన్ని పరీక్షించే సీసీ కెమెరా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఏం జరుగుతుందని ఆ పట్టించుకోవడం అధికారుల నిర్లక్ష్యం అనేది కనబడుతుంది. ప్రభుత్వం కానీ బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు పొరపాటు జరిగింది, అది ప్రభుత్వం మీదే పడుతుంది. అధికారులు కానీ ఆ మానిటరేషన్ చేసే వ్యక్తులు రాత్రులు కూడా ఉండాలి కదా. భక్తులు రాత్రులు లైన్లో ఉన్నప్పుడు అధికారులు కూడా ఉండాలి కదా. ఇంతమంది భక్తులు ప్రాణాలు పోగొట్టుకోవడం అందరూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల వాళ్ళకి గవర్నమెంట్ ఎక్స్క్రీషియా కూడా 25 lakhs ఎంతో ఇచ్చింది. ఇంకా ఎలాంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు గవర్నమెంట్ తరఫు నుంచి? అంటే ఒకటి, చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఎంత ఇచ్చినా అది తిరిగి రాదు. ఇలాంటి సంఘటనలు జరిగిన అంటే పరిహారం అనేది ఒకటే కాన్సెప్ట్ కాదు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు మనం పరిహారం ఇస్తామో పరిహారం ఒకటే కాన్సెప్ట్ కాదు. అలాంటి సంఘటనలు ఎందుకు జరిగాయి, దానికి బాధ్యులు ఎవరు, ఇంకోసారి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం ఉందా లేదా అధికారుల వైఫల్యం ఉందా అనే విషయం ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చే ఆధారంగా ఈ గోడ వర్షానికి తడిచి కూలిపోయిందా, లేకపోతే ఆ కాంట్రాక్టర్ సరిగ్గా కట్టకపోవడం వల్ల కూలిపోయిందా అనేది కూడా ఎంక్వైరీలు తేలే అవకాశం ఉంటుంది. ఇంత బాధాకరమైన సిచ్యువేషన్లో కూడా చాలామంది కాంట్రవర్సీ చేసే చీప్ పీపుల్, ఆ ప్రభుత్వం ఉంటే ఇలా జరిగేది కాదు, ఈ ప్రభుత్వం ఉంటే ఇలా జరిగేది కాదు, ఇలా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇలాంటి మాటలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఎలా ఆపాలంటారు? అసలు ఆపగలమా ఇలాంటి వాళ్ళని? అంటే నేను ఏమంటానంటే ఒక ఐడియాలజీ, ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క ఐడియాలజీ అని షిఫ్ట్ అయిపోయింది.
ఈ రకమైన ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఈ పార్టీలో ఉండడం, ఈ ఐడియాలజీ ఉన్నదాన్ని ఈ పార్టీలో ఉండడం ఆ రకంగా జరిగింది. అంటే ఎవరో 10 మంది 100 మంది ఈ కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి అదే కామెంట్స్ని మనము పెట్టాలనే ఫీలింగ్తో పెడుతున్నారు తప్ప నిజంగా అలాంటి కామెంట్స్ వాళ్ళ చుట్టూ ఉన్న మనుషులకు కనుక వచ్చినట్లయితే మాత్రం అలా పెట్టలేరు కదా. వాళ్ళ రిలేషన్ ఎవరికైనా జరిగిందనుకో అలా పెట్టలేరు కదా. కాబట్టి అలా పెట్టడం చాలా తప్పది. ఎందుకంటే మనం ఒక దేవస్థానంకి వెళ్ళిన తర్వాత ఆ దేవస్థానం మంచి జరగాలని మనం కోరుకుంటాము. అలాంటి దగ్గర ఒక మనిషి చనిపోయారంటే అది ఎవరైనా సరే మనం హ్యూమన్ బీయింగ్గా ఉండాలి. అది ఆ కుటుంబానికి సానుభూతి ప్రకటించాలి. ఇలాంటి సంఘటనలు జరిగినందుకు వాళ్ళు చింతించాలి. ఎందుకు జరిగిందో నిజంగా వాళ్ళ లోపం ఉంటే ప్రశ్నించాలి, అడగాలి, ఇంకోసారి జరగకుండా ఉండాలని చెప్పాలి. అంతేగాని ఈ రకమైన మీరు చెప్తున్న కాంట్రవర్సీ నేను వెళ్ళలేదు. అలాంటివి జరిగితే చాలా తప్పది.